కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలోని కొంత భాగానికి కోనసీమ అనే పేరు బాగా ప్రసిద్ధి. దానికి కారణం కొబ్బరి. మన దేశంలో అవసరమయ్యే కొబ్బరికాయలలో దాదాపు 15% కోనసీమ ప్రాంతంలో పండించినవే కావడం విశేషం. దానికి తోడు కోనసీమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడం, ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కొన్ని పుణ్యక్షేత్రాలు కోనసీమ ప్రాంతంలో ఉండడం వల్ల కోనసీమగా ప్రసిద్ధి చెందడం ఒక కారణంగా చెప్పొచ్చు. కానీ ఒకప్పుడు కోనసీమ రైతుకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కొబ్బరి ప్రస్తుతం కష్ట నష్టాలతో ఒడిదుడుకులతో కొనసాగుతోంది. 4 దశాబ్దాల కిందట వ్యవసాయ జీవితాన్ని ఆరంభించి కొబ్బరి వ్యవసాయంలో వస్తున్న ఒడిదుడుకులను మనోనిబ్బరంతో ఎదుర్కొంటూ అనుభవాలను పాఠాలుగా మలుచుకుంటూ అందరితోనూ అనుభవాలను పంచుకుంటూ ఒకప్పుడు కొబ్బరికి మాత్రమే పరిమితమైన తన వ్యవసాయ క్షేత్రాన్ని ఔషధ పంటల నిలయంగా మార్చుకుని పలువురికి మార్గదర్శకంగా నిలుస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటూ ముందుకు సాగుతూ డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా మండలి సభ్యునిగా కొనసాగుతూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటూ కొబ్బరి రైతుకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే అతి సాధారణమైన వ్యక్తి గురించి మీకు తెలుసుకోవాలనుందా? అయితే మా వెంట రండి. మీరు చూస్తున్న ఈ అందమైన వ్యవసాయ క్షేత్రం ఎవరిదో అనుకుంటున్నారా? అదేనండి బాబు, ఇప్పటిదాకా మీకు చెప్పాను కదా, కోట్ల వెంకట శ్రీరామారావు గారిదండి. మనం ముందుగా రామారావు గారి కుటుంబం గురించి తెలుసుకుందాం రండి. రామారావు గారి తాతగారైన కోట్ల సన్యాసయ్య నాయుడు గారి సేవలకు మెచ్చి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రావు సాహెబ్ అనే బిరుదుతో సత్కరించిందంటే సన్యాసయ్య నాయుడు గారు ఎంత సేవా తత్పరుడో అర్థం చేసుకోవచ్చు. అలాగే రామారావు గారి తండ్రి గోపాలకృష్ణయ్య గారు న్యాయవాద విద్యనభ్యసించి న్యాయవాదిగా పనిచేస్తూ అటు న్యాయవాదిగాను ఇటు వ్యవసాయదారుడుగాను కొనసాగుతూ పేరు ప్రతిష్టలు సంపాదించారు. అటువంటి మహనీయుల వారసత్వ లక్షణాలను నరనరాలా జీర్ణించుకున్న కోట్ల శ్రీరామారావు దాదాపు 4 దశాబ్దాల కిందట ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత తల్లిదండ్రుల వ్యవసాయ విద్య కోర్సు చేయమన్నా కూడా నిరాకరించి వ్యవసాయ జీవితాన్ని ప్రారంభించి నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. అప్పటి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన కోట్ల వెంకట శ్రీరామారావు అసలే ఉరకలేసే రక్తం, యుక్త వయసు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడేమోనని తల్లిదండ్రుల ఆదుర్ద. కానీ వెంకట శ్రీరామారావు తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయలేదు. సాగులో మంచి ఫలితాలను సాధిస్తూ నలుగురికి మార్గదర్శకంగా ఉంటూ తోటి రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉన్న తన కన్న బిడ్డను చూసి ఎంతో మురిసిపోయారు వెంకట శ్రీరామారావుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గోపాలకృష్ణ, శ్రీమతి సత్యవతి గారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో, స్నేహితులు, తోటి రైతుల సహకారంతో, సహధర్మచారిణి మాణిక్యవేణ తోడ్పాటుతో ముందుకు సాగుతూ ఎంతో మంది ఉద్యానవన రైతులకు మార్గదర్శకులయ్యారు కోట్ల వెంకట శ్రీరామారావు. ఇంటర్మీడియట్తోనే చదువును ఆపేసిన శ్రీరామారావు వద్ద ఎంఎస్సీలు, పిహెచ్డీలు చేసిన శాస్త్రవేత్తల వద్ద లేని సమాచారం, అనుభవం శ్రీరామారావు వద్ద ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. 1984లో ఇంటర్మీడియట్ చదువు ఆపేసి వ్యవసాయ జీవితాన్ని శ్రీరామారావు రైతుల అనుభవాలు, ఇండియన్ ఫార్మింగ్ సమాచారంతో ముందుకు వెళ్తున్నాడు. నా పేరు కోట్ల వెంకట శ్రీరామారావు అండి. మాది పల్లిపాలెం గ్రామం, ముమ్మడివారం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు పేరు మారిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్ అండి. నేను 1984లో వ్యవసాయంలోకి వచ్చానండి. ఇంటర్మీడియట్ బైపీసీ సెకండ్ క్లాస్లో పాస్ అయిన తర్వాత మా నాన్నగారు ఏజీబీఎస్సీ చదవమంటే ఇంకా అందరూ చదువుకుంటే బయటికి వెళ్ళిపోతే మిగతా ముగ్గురు అన్నదమ్ములు ఇలాగే అందరూ డిగ్రీలు పీజీలు చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఇక్కడ వ్యవసాయ రంగం ఎవరో చూసి లేరు, మనకి వ్యవసాయం చూస్తే ఒక 120 ఎకరాల దాకా ఉంది ఇక్కడ భద్రాచలంలో అని చెప్పి అనడంతో నేను వ్యవసాయ రంగంలోకి రావడం జరిగిందండి. నాన్నగారు 1970 నుంచి కూడా ఇండియన్ ఫార్మింగ్ తెప్పించేవారు, ఢిల్లీ నుంచి వచ్చేది అది. అందులో ఫస్ట్ టైము మనకి ఫెర్టిలైజర్ వాడాలి కొబ్బరి చెట్టుకి అని రాసి ఉంది. నేను 84లో నేను తోట హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పటికి మా మ్యాక్సిమం దింపు సమ్మర్లో ఎక్కువ పడతాయండి కొబ్బరికాయలు. అంటే వర్షాకాలం దిగిన కాపు సమ్మర్లో వస్తుంది, 13,500 మాత్రమే. తర్వాత ఒక 7 ఎకరాలు వరి చేను కప్పెట్టి వేసామనుకోండి. అయినా నా టార్గెట్ 50,000. ఈ ఫెర్టిలైజర్ పెట్టడం వల్ల పచ్చి రొట్టె ఎరువులు, ఆవులు ఎక్కువగా ఉండి, అప్పుడు ఎడ్లుతో దున్నేవాళ్ళు 4 జతలు ఎడ్లుండి, వీటి వల్ల మనకి ఆ పెంట పేడ అందులో పడి ఈ పచ్చి రొట్ట జనుము అయ్యి పడి మంచి బాగా ఈ ఫెర్టిలైజర్ బాగా ఎప్పుడు ఫెర్టిలైజర్ చూడడం దాని మీద స్పందించి
13,500 నుంచి 3 సంవత్సరాల్లోనే 68,500 కొబ్బరికాయ తీయడం జరిగిందండి. 30 ఎకరాల తోటలోనండి, 28 ఎకరాల తోటలోనండి. అంటే ఇంచుమించు రమ్మరమ్మి 3,250 కొబ్బరికాయలు మన ఎకరానికి తీయడం జరిగిందండి. అలా వరుసగా 4 దిప్పులు పడ్డ తర్వాత మిగతాయి తగ్గుతూ 2,000, 1,500 ఎకరానికి అలా తగ్గుతూ అలా వస్తారన్నమాట అండి. మొత్తం మన వ్యవసాయ రంగంలోకి వచ్చిన తర్వాత మనకి ఆధునికంగా ఇండియన్ ఫార్మింగ్లో పిహెచ్డి చేసిన సైంటిస్టులు మనకి రికమెండ్ చేయడం జరిగిందండి. సూపర్, యూరియా, పొటాష్ ఇవ్వాలి కొబ్బరి చెట్టుకి, అప్పుడే మంచి ఒక దిగుబడి తీసుకుంటారు అని అన్నారు. అప్పటికే అంతకు ముందు సంవత్సరంలోనే మా నాన్నగారు అడ్వకేట్ అవ్వడం, మా అమ్మగారు కూడా బైపీ స్టూడెంట్ అవ్వడం, ఆయన కూడా బైపీ స్టూడెంట్, బీకామ్ ఇంటర్మీడియట్ అయితే ఆయన బైపీ స్టూడెంట్, తర్వాత బీకామ్ ఎల్ఎల్బీ చేశారు ఆయన. అది వాళ్ళకి కూడా బాటనీ మీద అవగాహన ఉండడంతో నేను వచ్చేటప్పటికే 319 అనే ఒక కేజీ యూరియా, కేజీ 319 చెట్టుకొచ్చి తర్వాత గుర్రపడెక్క వేసారండి వాళ్ళు. తర్వాత నేను వచ్చిన తర్వాత అలా కాదు, సూపర్, యూరియా, పొటాష్ వేయాలి అంటే నువ్వు చెప్పింది బాగుంది, పిహెచ్డీగా రికమెండ్ చేశారు కాబట్టి దాన్నే వాడదామని చెప్పేసి అనడం జరిగింది. దాన్ని వాడేవండి. దాన్ని వాడి దాని తర్వాత నీటి తల్లి కూడా శాతం పెంచి తర్వాత మాకు అనుకూలంగా డ్రైన్ ఒకటి ఉంటుంది సార్ పక్కన ఇక్కడ. ఆ డ్రైన్లో వాటరు ఏంటంటే గుర్రపడాక మామూలుగా చేలో దిగిపోయిన ఫెర్టిలైజర్ వాటరు ఇవన్నీ ఇంకా దోళ్ళ పెంట ఇవన్నీ కలిసి ఉంటాయండి. అది ఆ వాటర్ ఎప్పుడైతే తోడుతున్నామో పూత రాలకుండా పిండి నిలబడి చక్కటి కాపుని ఇచ్చిందండి. ఇది దీంతో పాటు మనం తెలుసుకున్నది ఏంటంటే జూన్ జూలైలోనే చల్లాలి పచ్చి రొట్టె ఎరువులు అంటారు, జీలుగు కానీ జనుము కానీ. అది కరెక్ట్ కాదు. నీరు తళ్ళు ఆధారంగా ఉన్నప్పుడు మనం జూన్ జూలైలో చల్లితే ఒక 10 అంగుళాలు మొక్క అయిన తర్వాత గట్టిగా వర్షం పడితే మొత్తం మొక్కలు చచ్చిపోయి 2 బస్తాలు గింజలు తెచ్చి జల్లి దుక్కు దున్నింత శ్రమ పడిన తర్వాత ఇలాగ అయిపోయింది. అలా కాకుండా నవంబర్ డిసెంబర్లో సీతాగట్లో మనం సాలు దున్నిన తర్వాత జనువులు కానీ జీలుగులు కానీ జల్లి నీరు పెట్టుకుంటే చక్కగా 100కి 100 గింజలు మొలిసి 7-8 అడుగులు ఎత్తు పచ్చిరొట్ట ఎదిగి ఆ పచ్చిరొట్టను పడగొట్టడం, అది పూత మీదకి వచ్చాక పడగొట్టడంతో అన్ని రకాల విటమిన్స్ కింద వేరు మీద ఉన్న బొడుపులు ఇవన్నీ కూడా మంచి నేల యొక్క స్వభావం మార్చగలిగలేదు నేను. దానితోటే మనం అధిక దిగుబడి తీయగలిగాం. కొబ్బరి సాగులో ఏ కొత్త వంగడాలు వచ్చినా అది రామారావు వ్యవసాయ క్షేత్రంలో సాగు అవ్వాల్సిందే. రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, డ్రాగన్ ఫ్రూట్, మిరియం, బార్బడస్ చెర్రీ, మలబార్ ఫ్రూట్, ఎరుపు చింత, స్టార్ ఫ్రూట్, జాక్ ఫ్రూట్, అరుదైన జామ రకాలు, ఆవకాడో, సీమచింత, టేక్వుడ్, గుమ్మడి టేకు మొక్కలను తన ప్రదర్శన క్షేత్రంలో సాగు చేస్తూ రక్షణ పంటగా కరోండా వంటి పంటలను సాగు చేస్తూ వాటి దిగుబడులు ఎలా వస్తున్నాయి అనే విషయాలని సున్నితంగా పరిశీలిస్తూ అందర్నీ ఔరా అంటూ ఆశ్చర్యచకితులకు గురి చేస్తున్నాడు వెంకట శ్రీరామారావు. నేను వ్యవసాయ రంగంలోకి 84లోకి వచ్చేటప్పటికి అంతకు ముందంతా కూడా సాంప్రదాయం పంటలు అంటే ఒక్కొక్క ఎడ్లు కానీ ఆవులు కానీ ఒక్కొక్క చెట్టుకి 3 రోజులు ఉంచేవారండి. దాని గోమూత్రం లేకపోతే గేదె యొక్క మూత్రం పేడ ఆ చెట్టు చుట్టూరు జల్లివాళ్ళు. 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో చెట్టుకు మార్చేవారు. ఆ రకంగా సాంప్రదాయకంగా గేదెల పెంట పచ్చి రొట్టెల మీదే పండించేవారు తప్ప నేను వచ్చేటప్పటికి ఫెర్టిలైజరు నేనే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశానండి. మన రాష్ట్రం మొత్తం మీద అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ఫెర్టిలైజర్ పెట్టింది మా గార్డెన్లోనే పెట్టడం జరిగిందండి. మా గార్డెన్లో పెట్టిన తర్వాత ప్రతి వార్డు కూడా ఆధునిక పద్ధతిని డైజెస్ట్ చేసుకోలేక ప్రతి వాళ్ళు రావటం, చెట్టు మొదలు కుళ్ళిపోతుందండి, ఆకు రాలిపోతుంది, కాయ మెత్తపడిపోతుంది, కాయ కుళ్ళు వస్తుంది, రకరకాల జబ్బులు వస్తాయి, మీరు ఫెర్టిలైజర్ పెట్టద్దు అని అన్నవాళ్ళే ఈ 3 సంవత్సరం అయ్యేటికి 13,500 నుంచి 68,500 కొబ్బరికాయ అంటే తోటలో దింపు తీస్తే 3,200 కొబ్బరికాయ ఎకరానికి పడుతుంటే కాయ ఈ చెట్టుకాయ ఆ చెట్టుకాయ కింద నేల కనపడకుండా కాయలు కప్పడిపోయి అంత దిగుబడి తీయగలిగాం. అప్పుడు ప్రతి వాళ్ళు కాగితం పెన్ను పట్టుకొచ్చి ఏం పెట్టారు ఏం చేశారు అని రాసుకుని వెళ్ళటం. 10 మంది రాసుకుంటే దాంట్లో 4 పెట్టడం, 6 పెట్టలేకపోవటం, వాళ్ళకుండి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు అవ్వచ్చు, వేరే సమస్యల వల్ల ఆర్థికంగా దానికి ఖర్చు కాబట్టి కొంతమంది ఎదరకొచ్చి పెట్టుకున్న వాళ్ళు చాలా బాగున్నారు. తర్వాత మెల్లిమెల్లిగా వస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఫెర్టిలైజర్ మీద సబ్సిడీలు తీసేశారు. డిఏపి మీద ఏదో కొద్దిగా ఉంచారు తప్ప మిగతా వాటి మీద ఒక యూరియా మీద ఉంచారు తప్ప మిగతా అన్ని ఎరువుల మీద కూడా నేను వ్యవసాయం చేపట్టేటప్పటికి పొటాష్ బస్తా 48 రూపాయలు, సూపర్ 40 రూపాయలు,
సూపర్ ఫాస్ఫేట్, అంత క్వాలిటీ ప్రోడక్ట్లు కూడా రావట్లేదు. ఇదివరకు ప్యారీది వచ్చేది, ఆంధ్ర సూపర్ వచ్చేది, అది ఎక్సలెంట్గా పనిచేసేదండి, దాంట్లో కరెక్ట్గా ఉండేదండి. దీనికి ఒక అనాలిసిస్ కానీ ఒక 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 కార్పొరేట్ సంస్థ మొత్తం గుత్తాధిపత్యంగా చేస్తూ ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒక అనాలిసిస్ చేయటం, దానికి ప్రాపర్గా ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది ప్రతి నెల శాంపిల్స్ తీసి ప్రతి షాపులోని అగ్రికల్చర్ ఆఫీసర్లో మనం చాలామంది పెరిగారు. మాకు వచ్చినప్పుడు కంటే ఇప్పుడు పెరిగారు. రాను రాను ఎరువుల మీద సబ్సిడీలు తీసేయడం వల్ల గవర్నమెంట్ మనకి ఎరువులు మొయ్యలేని బరువు అయిపోయి కొంతమంది ఒక 10%, 20% పీపుల్ పాపం ఫెర్టిలైజర్కి పెట్టని పరిస్థితికి వెళ్ళిపోయారండి. ఫెర్టిలైజర్ పెట్టేవాళ్ళు కూడా దానికి అలవాటు అయిపోవడం వల్ల దాని తర్వాత ఫెర్టిలైజర్ ఎన్పీకే అందిస్తున్నాం, దానికి మళ్ళీ మైక్రోన్యూట్రియంట్స్ ప్రాబ్లం వస్తుంది. ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తున్నాం, ఇది తడికి మోపుడు అవుతుంది. ఇక్కడ ఏమో ఉత్పాదక రేటు పెరిగిపోయింది, కానీ కొబ్బరికాయ రేటు ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఉన్న రేటు ఇప్పుడు ఉంటుందండి. దీనికి ఒక కొబ్బరికాయ తీయాలంటే ₹1.50 తీసిన అతనికి ఇవ్వాలి, దింపు అతనికి ఇవ్వాలి. ఒక ₹20 అతనికి భోజనానికి టిఫిన్కి అవుతుంది, ₹1.70, ₹1.30 మోతకు అవుతుంది. అంటే కాయకి ₹3 ఉంది. ₹7 రేటు అమ్మితే రైతుకి ₹4 వస్తుందండి. 1000 కాయలు పడితే అతనికి ఎకరం భూ ఉన్నోడికి 4000 వస్తుంది, 2 ఎకరాల భూ ఉన్నోడికి 8000 వస్తుంది. ఎప్పటికంటే 2 నెలలకి 8,000 వస్తే ఒక 2 ఎకరాలు ఉన్న రైతు అతను ఆత్మహత్య దిశగా వెళ్తున్నాడు. ఏంటంటే బతకలేక వేరే దానికి వెళ్ళలేడు. ఆ 2 ఎకరాలు ఉన్న రైతు వేరే కూలి పనికి వెళ్ళలేడు. అందులో ఉండి ఏమీ చేసుకోలేక అంతర పంటలు వేసుకోవడానికి తన ఆదాయం సరిపోక ఆ కుటుంబ ఖర్చులకే ఈ ఆదాయం, కుటుంబ ఖర్చులు కూడా అప్పు చేసుకుని గడుపుకునే స్టేజ్లో ఉన్నాడు. కోనసీమ కొబ్బరిలో ఒక చెట్టు 10 చెట్లు ఉంటే కొడుకున్నట్టుగా భావించేవారు. ఈవేళ 10 చెట్లు కాదు, 100 చెట్లు ఉన్నవాడు కూడా వాడికి ఏ విధమైన ఆదాయం లేదు. మోనోక్రాప్ కొబ్బరి ఒకటే తోటి అయితే మనకి ఇది వర్కౌట్ అవ్వదని మొత్తం 3 రాష్ట్రాల్లో నేను తిరగడం జరిగిందండి. తమిళనాడు, కర్ణాటక, కాసర్గడ్ రీసెర్చ్ స్టేషన్లో నాకు రీసెర్చ్ స్టేషన్లో చాలా చక్కగా నచ్చిందండి. అక్కడ 2.5 ఎకరాలలో అంతర పంటలు 4 రకాల అంతర పంటలు ఉన్నాయి. అక్కడ ఆ అంతర పంటలు లేని ఒక 2.5 ఎకరాలు మెయింటైన్ చేస్తారండి. తర్వాత ఓన్లీ మోనోక్రాప్ తోటే మెత్తగా 10 సార్లు దున్నింది 1 ఎకరం చేశారు. ఒక అరెకరం ఏమో కలుపు ముందు కొట్టి స్ప్రే చేస్తున్నారు. ఒక అరెకరం మొత్తం అసలు ఏ విధమైన స్ప్రేయింగ్ లేకుండా, ఏ విధమైన మెయింటెనెన్స్ లేకుండా వదిలేశారు. ఈ 4 చూసుకుంటే మోనోక్రాప్ ఉండి మెత్తగా శుభ్రంగా దున్నేసి నలక కూడా లేనట్టుగా చిన్న పచ్చగడ్డి వరకు కూడా లేని దాంట్లో ఉన్న కాపు కంట అంతర పంటలు ఉన్న దాంట్లో డబల్ కాపు ఉందండి. అంతర పంటలు అందులో ఏమున్నాయంటే మేము వెళ్ళేటప్పటికి నట్మగ్ అంటే జాజికాయ, అరటి, పైనాపిల్, ఈ మొత్తం మిరియం, ఇన్ని రకాల పంటల్లో ఏ ఒక రకమైన పంటకైనా కొంచెం ఆదాయం తగ్గినా మిగతా పంటల్లో రేటు ఏదో పంటకి 4 పంటలు ఉంటే ఏదో పంటకి ఆదాయం వస్తుంటుంది. ఆ పంటలో ఇతను లాస్ కవర్ అవుతూ ఉంటాడు. కానీ ఈ రైతు ఏంటంటే పాపం అందరికీ అంతర పంటలు వేసుకునే అవకాశం ఉండదండి. ఇక్కడ కూడా కోనసీమలో కొంత ఉప్పు నీటి ప్రాంతం ఉంది, కొంత చెరువుల వల్ల బోర్లు పాడైపోయి ఉప్పు నీరు వచ్చేసి ఆ మొక్కలు కూడా చౌడు అయిపోయి నేల ఆ మొక్కలు బతకలేని పరిస్థితి. కోకో మొక్క కానీ, ఒక్క మొక్క కానీ ఏదైనా. ఇది నీరు తళ్ళు ఉన్న దగ్గర అవకాశం ఉన్న వాళ్ళు కూడా 100 ఎకరాలు ఉంటే 20 ఎకరాలలో మాత్రమే అంతర పంట ఉంటుంది, 80 ఎకరాల్లో అంతర పంట లేదు. నేను అక్కడ కాసరగడ్డు, పొలాచి, తర్వాత విట్టలు ఇవన్నీ చూసి మనకి సూటబుల్ క్రాప్స్ ఏంటి అని డిసైడ్ చేసుకుంటే అండి, నా సర్వేలో చాలా రకరకాల అప్పుడు ఇంత మనకి అవేర్నెస్ లేదు, తర్వాత ఇంత నెట్ ఫెసిలిటీ లేదు, యూట్యూబ్లో అవి లేవండి. ఇప్పుడు కోకో 2001 సంవత్సరంలో వెళ్ళడం జరిగిందండి. అక్కడ కోకో చాలా చక్కటి పంట అండి. కొబ్బరికి ఫ్రెండ్లీ క్రాప్ అంటారు దాన్ని. ఎందుకంటే కోకో యొక్క వేరు వ్యవస్థ 15 సెంటీమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. కొబ్బరికి 15 సెంటీమీటర్ల లోతు నుంచి మాత్రమే కిందకు ఉంటుందండి. అందుకని దాని కొబ్బరిలో 2 మీటర్ల విస్తీర్ణం మాత్రమే 6000 వేళ్ళు ఉంటాయండి, పీసు వేళ్ళు. అవే ఆహారం తీసుకునే వేళ్ళు. తర్వాత 2 మీటర్ల తర్వాత ఉంటాయి పెన్సిల్ బంధం వేళ్ళు. అవి ఏంటంటే ఓన్లీ చెట్టు నిలబడడానికి తప్ప అవి ఆహారం తీసుకునే వేళ్ళు కాదు. 10% కూడా ఆహారం తీసుకోవు. 90% ఆహారం తీసుకునేది 2 మీటర్ల అవి మన కొబ్బరి చెట్టు పల్లెల్లో 2 అడుగుల తర్వాత 2 మీటర్ల దూరంలో మాత్రమే ఉన్న వేళ్ళు మాత్రమే ఆహారం తీసుకునే స్టేజ్లో ఉంటాయి. అవి దానివల్లనే మనకి దిగుబడి పెరగడమా తగ్గడమా అన్నది జరుగుతుంది. ఈ 2 మీటర్ల
మనం గమనించవలసింది ఏంటంటే ఆ 2 మీటర్ల వేరు వ్యవస్థలోకి వేరే మొక్క వేసినప్పుడు ఆ వేరు వ్యవస్థలోకి వెళ్ళి దానికి పోటీగా మనం ఏ విధమైన పంట పెట్టకూడదు. ఈవెన్ కోకో కూడా పెట్టకూడదు. అది దాని వేరు దీని వేరు ఎంత దూరం ఉన్నది ఏంటి అన్నీ కూడా మన దగ్గర క్యాసర్గట్ రిజిస్ట్రేషన్లో వాళ్ళు డయాగ్రామ్స్ ఇచ్చారండి. దీని రూట్ ఎంతవరకు ఉంది, కోకో రూట్ ఎంతవరకు ఉంది, ఒక్క రూట్ ఎంతవరకు ఉంది, బనానా రూట్ ఎంతవరకు ఉంది, పైనాపిల్ రూట్ ఎంతవరకు ఉంది. పైనాపిల్ మీకు అందరికీ తెలుసు, ఒక 7-8 అంగుళాల కంట లోపలికి వెళ్ళదు వేరు. అది మధ్యలో గట్ల కింద వేసి వాళ్ళు పైనాపిల్ కూడా పెట్టారండి. ఇలాగా 4-3 రకాలు చేసుకోండి. నేను ఇప్పుడు ఫైనల్గా ఇవన్నీ తిరిగి ఈ కొబ్బరి వ్యవసాయం ఒకటే చేస్తే అవ్వదు అని వాళ్ళు తేల్చింది ఏంటంటే కోకో మొక్క వేయడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుంది. ఎందుకంటే హ్యూమిడిటీ శాతం పెరుగుతుంది, తళ్ళు పెట్టి శాతం తగ్గుతుంది. ఒక 10 తళ్ళు 8 తళ్ళు ఇచ్చేది 4-5 తళ్ళుకే సరిపోతుంది. ఎందుకంటే కోకో నీడ విస్తరించినంత లెక్క ఇప్పుడు తేమ శాతం ఎప్పుడు ఉంటుంది. కోకో ఆకు విపరీతంగా రాలుతుంది. కోకో కొమ్మలు మన జూన్ జూలైలో ప్రూనింగ్ చేస్తాం. ఆ రొట్టంతా మన తోటలో పడి అది వానపాములకి చాలా ఇష్టమైన ఆహారం. అది కోకో ఆకు అది తింటూ ఎక్కడ పడితే అక్కడ వానపాములు, తోటంతా వానపాములు. ఈ వానపాములు బ్యాక్టీరియా డెవలప్ అవడం వల్ల అది చక్కటి కాపు, కోకోతో పాటు కొబ్బరి కూడా మంచి కాపు వస్తుందని దీనివల్ల హ్యూమిడిటీ శాతం పెరగడం వల్ల. దాంతోపాటు చుట్టూరు బార్డర్ వాకాయ కూడా వేయడం జరిగిందండి. వాకాయ 2021లో వేసాం. వక్క అయితే 12 ఏళ్ళు అయింది, 12 సంవత్సరాలు అయింది వక్క. అది కూడా ఇప్పుడు చెట్టు వచ్చి 500 రూపాయలకి వాళ్ళ కాయలు కోసుకెళ్ళిపోవడానికి కొంటున్నారు. ఒక 100 మొక్కలు వేసుకుంటే ఒక 2 ఎకరాలు ఉన్నాయన 50,000 వస్తుంది దాని మీద, ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత. అలా మనం వేసుకోకుండా చూస్తుంటే సంవత్సరాలు అయిపోతుంటాయి. ఈవేళ తుఫాను వచ్చి 96 నవంబర్ 6వ తారీఖున వచ్చిందండి తుఫాను. ఇప్పటికి 30 ఏళ్ళు గతించిపోయాయండి. అలాగా సంవత్సరాలు గడిచిపోతాయండి. మనం అంతర పంట వేసుకుంటేనే ఏ పంట వేసినా పండేది ఏరియా చాలా ఎక్కువ ఉన్నది. మనం సాధారణంగా ఉపయోగించే ఎండు కొబ్బరి ఏ విధంగా తయారు చేస్తారో మీకు తెలుసా? కొబ్బరికాయలు పగలగొట్టి మంటల్లో కాల్చి కొబ్బరి చిప్ప తెలుపు రావడానికి సల్ఫర్ రాస్తారు. ఈ విధంగా సల్ఫర్ రాయడం వల్ల కొబ్బరి చిప్ప తెల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ కొబ్బరి వాడడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కానీ శ్రీరామారావు కొబ్బరికాయలు దింపు తర్వాత సైజు కాయలను మార్కెట్కి తరలించి మిగతా కాయలను ఎండు కొబ్బరి చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. సుమారు దశాబ్ద కాలం కిందట నిరుపయోగంగా ఉన్న కోళ్ల ఫారాలలో ప్రత్యేకంగా బెడ్లను తయారు చేయించి ఆ బెడ్లపై కొంతమేరకు పీచి తీసిన కొబ్బరికాయలను గుట్టలుగా పేర్చి ఉంచుతారు. ఈ విధంగా ఉంచడం వల్ల 6 నెలలకి కొబ్బరికాయలో ఉన్న నీరు ఇంకిపోయి ఎండు కొబ్బరి తయారవుతుంది. కొబ్బరికాయలు దింపు తర్వాత సైజు కాయలను మార్కెట్కి తరలిస్తే ఎంత ఆదాయం అయితే రామారావుకి వస్తుందో అంతకు తగ్గ ఆదాయం తాను ప్రత్యేకంగా తయారు చేయించిన బెడ్లపై నాణ్యమైన ఎండు కొబ్బరిని సాధించడం వల్ల వస్తుందని, అంతేకాకుండా ఈ విధంగా తయారైన నాణ్యమైన కొబ్బరిని ఆహార పదార్థాలతో భుజించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని శ్రీరామారావు ఘంటాపథంగా చెప్తున్నారు. తాను చేపట్టిన ఈ విధానాన్ని చూసిన రైతులు వారు కూడా వారి కమతాల్లో ఈ విధానాన్ని అవలంబించి మంచి సత్ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని రామారావు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు సార్. అంతకుముందు మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వ్యవసాయంలో చేస్తే దండగా, ప్యాకెట్లో పెడితే పండగ అన్నారండి. ఈ కొబ్బరికాయని ప్యాకెట్లో ఎలా పెట్టగలమా అని నేను ఆలోచించాను. తీవ్రంగా ఒక 2-3 రోజులు ఆలోచించిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చిందండి. గుజరాత్కి మనం కొబ్బరికాయ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు పెద్దకాయ అది 60 ప్యాకెట్ అంటారండి, 60 ప్యాకెట్ అంటారు. ఓహో, ఆయన చెప్పింది ఇదా. ఉత్పత్తి మనం చేసేయటం కాదండి, దాన్ని తగ్గ రేటు కావాలనుకున్నప్పుడు కొంత ప్రాసెస్ మన దగ్గర సింపుల్ ప్రాసెస్ అందరూ చేసేదే. ఒలుపు ఒలిసి 11 పేర్లు అంటారు, ఇది ఢిల్లీ ఒలుపు అంటారు. అది ఒలిసి అందులో పెద్దకాయ మేము 60 కింద అమ్మేస్తామండి. 60 కింద అమ్మేస్తే మామూలు కొబ్బరికాయ ఈ 9 రూపాయలు 10 రూపాయలు జరుగుతున్నప్పుడు 14 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది నా కాయ. అది వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి అందులో వచ్చిన చిన్నకాయ ఇది 70 అంటారు. ఇది వెళ్తే వెళ్తుంది, వెళ్ళకపోతే దీన్ని ఇక్కడ స్టాక్ పెడతాం. సంవత్సరం పోయిన తర్వాత 6 నెలల నుంచి మీకు కుర్డీ బాల్ కొప్పర రెడీ అయిపోతుంది. ఇది కూడా టక్ సౌండ్ వస్తుంది. ఇది బాల్ కొప్పర. ఇది నాగపూర్లో చక్కటి డిమాండ్ ఉంది, రాజస్థాన్లో కూడా చక్కటి డిమాండ్ ఉంది. ఇది రాజస్థాన్లోని నాగపూర్లోని ఎందుకు వాడతారంటే అండి, మనం స్వీట్లు ఎలాగ పెడతామో సేట్లు పెళ్లి కూతురు వెళ్తున్నప్పుడు 2,000 కాయలు 1,000 కాయలు కావుల కింద పెట్టుకుంటారండి అక్కడ. అందుకని ఇది చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది 2007లోనే నేను మన పౌల్ట్రీ 96 తుఫానికి దెబ్బతింటే షెడ్డు నేను 2000 సంవత్సరంలోనే మొదలుపెట్టాను. ఇది అటుకు చేసి 2000 నుంచి నేను కాయలు అటుకు మీద పెట్టడం, ఆయన చెప్పిన మాట నేను వినడం,
ఈ ప్యాకెట్లో పెట్టడం, ఈ కురుడికాయలు కూడా తయారైపోయిన తర్వాత మళ్ళీ ప్యాకెట్లో పెడతారండి. అంటే గోను సంచినే ప్యాకెట్ అంటారండి. ఇక్కడ మీరు అది తెలుసుకోవచ్చు, ఇదే ప్యాకెట్ పెడతారు. ఎప్పుడైతే మనం ఇలా ప్రాసెస్ ఎప్పుడైతే మనం చేయించుకున్నామో, మనం వేరే దానికి పెళ్ళికి అప్పు చేస్తున్నారు, ఒక ప్రహరీ కూడా కొనుక్కోవడానికి అప్పు చేస్తున్నారు, ఒక మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి అప్పు చేస్తున్నారు, కారు కొనుక్కోవడం చేస్తారు. అది కాదండి. మనం ముందు ఈ వ్యాపారం, మన కొబ్బరికాయ 10,000 కొబ్బరికాయ పడితే 10,000 5,000 పెద్దకాయ అమ్ముకుని, లేదా 7,000 పెద్దకాయ అమ్ముకుని 300 కొబ్బరికాయ, ఇలా 3,000 కొబ్బరికాయ చొప్పుని నెలకు అలా పెట్టుకుంటూ స్టాకు. దీంట్లో ఆదాయం తీసుకున్న తర్వాత అప్పుడు కొనుక్కోండి వాహనం. మీరు వాహనాన్ని కొనుక్కోవడానికి అప్పు తెచ్చుకుంటున్నారు కాబట్టి రైతుగా మీరు 2 లక్షల రూపాయలు పెట్టుకుంటున్నారు, 1,50,000 పెట్టి బుల్లెట్ కొంటున్నారు, ఈవేళ 10 లక్షలు పెట్టి కారు కొంటున్నారు. కానీ ఇది చేయటానికి వీళ్ళు లేవు, మేము చేయలేము, పెద్ద రైతులే కాదండి. చిన్న రైతు కూడా, ఎకరం ఉన్న రైతు కూడా మన దగ్గర చక్కటి పలస ఉంది. పూర్వకాలంలో మనకి కొబ్బరి తయారీ విధానంలో కూలి పనులు చాలా తక్కువ రేటు ఉండేయండి. అప్పుడు మేము కొబ్బరి తయారు చేసేవాళ్ళం అండి. 84, 80, 88, 89, 90, 95, 96 వరకు కూడా 8 రూపాయలు మగ మనిషికి, ఆడ మనిషికి 8 రూపాయలు, 17.5 కూలి పని ఉండేదండి రోజుకి. ఈవేళ 500, 600 రూపాయలు కూలి పని ఇచ్చి కొబ్బరి తయారు చేస్తే ఈ రకంగానూ కిట్టదండి. తర్వాత ఈ సైక్లోన్ వచ్చిన తర్వాత ఈ పెద్దకాయలు ఉన్న చెట్లన్నీ పడిపోయి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న కాయలు, లేకపోతే అక్కడ గుబురు తగ్గి ఈ క్వాలిటీ ఉన్న కాయలు కూడా ఎక్కువ గెలయటం వల్ల కాయ సైజు తగ్గిందండి. అది మేము గమనించాం. అందుచేత ఏంటంటే అలా కొబ్బరి తయారు చేయడం వల్ల కొబ్బరి దిగుబడి రాదు, ప్లస్ మనకి శ్రమతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. ఇది మనం పెద్దగా నీళ్ళకాయ కింద వచ్చినప్పుడు ఆ రేటు పండగలకి అమ్మేసుకుని అందులో వచ్చిన చిన్నకాయ మనం ఒక 6 నెలలు కానీ మనం ఉప్పు పట్టి ఇలాగ కొబ్బరి అరపలు కట్టి, కొబ్బరి వాసాలతో కట్టిన అరపలే, గడతో కట్టాం, కొబ్బరితో కట్టాం. అలాగే వీటి మీద అలాగే మనం అకేషియా మాంజ్యం చెట్లు పెంచాం, అంటే రాటేక్ అంటారు. ఆ రాటేక్ కూడా రేపర్ కోసి 3 అంగుళాల వెడల్పు, అంగుళన్నర మందంతో అటుకులు వేయడం జరిగిందండి. ఏంటంటే మనకు కావాల్సిన అటుకు కావాల్సిన బద్దలు కూడా, కోకో ఫ్రేమ్స్ కావాల్సిన బద్దలు కూడా మనమే పండించుకున్నామండి. అయితే ఇది 6 నెలలు మనం దాచుకోలిగితే ఇదిగోండి కొబ్బరి, అది నేను కొబ్బరి కొట్టి ఈ చిప్పల బొగ్గులు కొంపలు పెట్టినప్పుడు క్వాలిటీ తగ్గిపోయి బూజులు రావటం, సల్ఫర్ పెట్టడం, ఆ సల్ఫర్ పెట్టడం వల్ల మా ఆరోగ్యాలకు ఇబ్బంది పడడం. ఎందుకంటే ఆ సల్ఫర్ పెట్టింది తెలియక పాపం సిటీలో చాలామంది తెల్లగా ఉంది, బాగుంది, బూజు లేదని పట్టుకెళ్ళి వండుకుంటారండి. అది చిన్నపిల్లలు తింటే ఆ గంధకం యొక్క అది దానివల్ల ఏమవుతుందంటే అది మనకి లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, డైజెషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది చాలా తప్పండి. ఇది మనం బాల్ కాపర్ అలవాటు చేసుకోవాలి సార్. ఇలాగ 6 నెలలు దాచుకుంటే ఇదిగోండి చెప్ప తోడక్కర్లేదు, ఏమండి మంట పెట్టక్కర్లేదు, చక్కటి కొబ్బరి. ఇది మనం పట్టుకెళ్ళి నూనె ఆడించుకున్న ఎక్సలెంట్ క్వాలిటీ, ఎక్సలెంట్ స్మెల్, మీకు ఫ్లేవర్ వేరేగా ఉంటుందండి. మీరు బయట కొన్న కొబ్బరి నూనె పారాచూట్ అనుకుంటున్నారు, అది కుళ్ళు కొబ్బరి నూనెలో వైట్ ఆయిల్ కలిపి అమ్ముతారు. మనం ఒక కంపెనీని విమర్శించడం అని కాదు కానీ, ఒక బ్రాండ్ విమర్శించడం అని కాదు కానీ, జరిగేది అదే వాస్తవం. అందులో చిన్న ఫ్లేవర్ కలుపుతారు. ఆ ఫ్లేవర్ వల్ల మనకి అప్పుడు తాత్కాలికంగా ఆనందంగాను, ఆహ్లాదంగాను ఎంతో ఇదిగా ఉంటుంది, కానీ తెల్లగా కనపడుతుంది. కానీ అది ఒరిజినల్ కొబ్బరి నూనె కాదు, బాటిల్లో పోసినవి. మీరు క్వాలిటీ కావాలనుకుంటే ఇలా బాల్ కాపర్ కొనుక్కొని మీరు దగ్గరుండి మిల్లు దగ్గర పట్టించుకుని, అది మీరు జుట్టుకి రాసుకున్న, ఒంటికి రాసుకున్న చిన్న మచ్చ కానీ, చిన్న ఇది కానీ, జుట్టు ఊడడం కానీ ఏమి ఉండదండి. మీకు జుట్టు ఊడడం ఎందుకని వస్తుందండి? వైట్ ఆయిల్ కొబ్బరి నూనెలో మిక్స్ చేయడం వల్ల. నేను పండించే సుగంధ ద్రవ్యాల పంటలో ఇది కూడా ఒకటి సార్. ఇది మిరియాలండి. ఇది మనం నర్సీపట్నం నుంచి తెచ్చుకోవడం జరిగిందండి. 600 మొక్క తెచ్చామండి. పోక మొక్క మీద పాకించాం, కానీ చాలా చక్కగా పాకింది. 3 సంవత్సరాలు ఎదిగింది. 3 సంవత్సరాలకే కాపు కూడా వచ్చేసిందండి. అక్కడ శివకుమార్ గారు అనే ఒక సైంటిస్ట్ గారు ఇక్కడ ఏడి గారు చెప్పడం వల్ల ఆయన ఇచ్చాడు. పాపం 600 మొక్కలు నేను కార్లు వేసుకొచ్చాను, 600 బతికించాం, అన్నీ కూడా కాపులోకి వచ్చినాయి. అయితే ఏం జరిగిందంటే అధిక వర్షాలు ఒక 4 సంవత్సరాల క్రితం అధిక వర్షాలు కురిసి నీరు నిలబడిపోవడం వల్ల పాదులు కాయలతో పాటు చచ్చిపోయాయండి. మనకి ఇంకా ఒక 50, 40 మిగిలినాయండి. ఈ మళ్ళీ కటింగ్లు పెట్టి పెంచుతున్నామండి. కానీ దీనికి ఏంటంటే నల్లమట్లో వేసి వాళ్ళకి తెలుసుకోవాల్సినది. ఎర్రమట్లో అయితే పర్వాలేదండి ఇది, కానీ నల్లమట్లో వేసుకోవాల్సి తెలిసింది ఏంటంటే పోక చెట్టుకి అటు ఇటు వేసినప్పుడు దానికి ఎర్రమట్టి కానీ, గ్రావెల్ కానీ, ఒక గంప, ఒక అరగంప ఒక పాదు మీద, ఒక అరగంప పాదు మీద వేస్తే మీరు వచ్చిన చెమ్మంతా ఆ ఎర్రమట్టి లాగేసుకుంటుంది. మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది,
ప్లస్ చచ్చిపోకుండా ఉంటుంది. ఓట్ అంటాం ఉన్నదని మా తెలుగు మా నాటు భాషలో ఓట్ అంటాం అనమాట. నీరు ఎప్పుడైతే ఎక్కువ నిలబడిపోయిందో వేరు కుళ్ళిపోయి చచ్చిపోద్దండి. ఎర్రమట్టి అయితే నల్లమట్టి ఉన్న తోటలో కూడా చక్కటి కాపు ఇస్తుందండి. దీనికి పెట్టలేదు, దీనికి మామూలుగా ఇచ్చుకోవాలండి. పావు కేజీ పెట్టేది సరిపోద్ది. ఈ వేళ మీరు చూస్తున్నది మన కరుండా అంటారండి మామూలుగా. దీన్ని మన వాడు భాషలో వాక్కాయ అంటామండి. ఈ వాక్కాయ మనకి పప్పులో వాడుకోవచ్చు, పచ్చళ్ళు పట్టుకోవచ్చు. తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది షుగర్లో ప్రాసెస్ చేస్తే, మీకు యూట్యూబ్లో చూసుకోండి తెలిసిపోతుంది. ఆ షుగర్లో ప్రాసెస్ చేస్తే ఇదే మనకి అసలైన చెర్రీ అండి. పైగా ఇది రెడ్ కలర్ చెర్రీ అండి. ఇది రెడ్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంటుందండి ఇందులో వాక్కాయలో. ఈ రెడ్కే వాల్యూ ఎక్కువ. అందుకని మొత్తం మనం 2300 మొక్కలు రెడ్, 200 మాత్రమే గ్రీన్ కలర్ పాతడం జరిగిందండి. 2021 సెప్టెంబర్లో పాతడం జరిగింది. చాలామంది ఈ మొక్కకి గొయ్యి అక్కర్లేదు అలాగే ఇలాగ అన్నారు. కానీ మీరు 45-40 సెంటీమీటర్ల గొయ్య పెంట సూపర్ కలిపేయడం వల్ల ఇలాగ మంచి హెల్తీగా పెరిగిందండి. మొన్న ఈ వర్షాలకు ముందు శుభ్రంగా పాదులు ఎక్కుతుంటాయి. దీని మీద శుభ్రంగా తీసేసి ఒక గంప వచ్చి 3 మొక్కకి వేయటం జరిగిందండి పెంట. అందుకనే చాలా ఆరోగ్యంగా ఉందండి. ఈ మొక్క 2021 సెప్టెంబర్లో పాతడం జరిగిందండి. 2021 సెప్టెంబర్లో పాతే ఇప్పుడు 2024 సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఈ 2500 మొక్కల మీద 100 కేజీలు వచ్చిందండి. ఎందుకంటే ఇది నేడు ఉంటే ఇంత హైట్ రాదు సార్. ఇది ఎండ తగలాలి, ఎండ తగిలి ప్రాంతంలో ఉండాలి. కానీ మనకు నేడున్న దగ్గర ఎండున్న దగ్గర అన్ని చోట్ల మనం పోతాం. ఎందుకంటే ఇది జీవకంచ కింద ఉంటుంది. మేక రాదు, ఆవు రాదు, మనిషి రాలేడు దీంట్లోంచి. ఏ విధమైన మెయింటెనెన్స్ లేదు. ఒక లింక్ మెష్ వేస్తాం లేదా ఒక బార్బడ్ వైర్ వేస్తాం, అది తుప్పడుతుంది. ఇది తుప్పట్టదు, ఇది ఎదుగుతుంది. ఎదిగితే అప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సిన దానికి మనకు అడ్డం లేకుండా ఇలాగా ప్రూనింగ్ చేసుకోవాలి. నీట్గా ప్రూనింగ్ చేసుకుంటే కాపు కూడా చక్కగా లేత కొమ్మలు వచ్చి ఆ లేత కొమ్మల మీద పూత కాపు వస్తుందండి. ఈ పూత కాపు రావడమే కాకుండా చక్కగా ఆరోగ్యంగా ఒక షేప్గా ఎదుగుతుందండి. ఇది జీవకంచ. మనం పెట్టుబడి లేని పని. ఇది ఒక మొక్క 10 రూపాయలకి తేవడం జరిగిందండి. మరి ఈ రోజున ఏ రేటు ఉందో నాకు తెలియదు, కానీ పందిరి మామిడి నుంచి తెచ్చామండి. చక్కటి మొక్కలు ఇచ్చారు. అన్నీ ఎర్రకాయలే కాస్తున్నాయి. మాకు ఇక్కడ రిటైల్గా మేము ఇక్కడ హోల్సేల్ మార్కెట్కి పంపుతుంటే 80 రూపాయలు వేస్తానండి. కూరగాయల షాప్ దగ్గరికి పంపితే 5 కేజీలు 4 కేజీలు అతను కేజీ 100 రూపాయలు ఇస్తున్నాడండి. అతను కేజీ 160 రూపాయలు అమ్ముకుంటున్నాడండి. పావు కేజీ 40 రూపాయలు ఉందండి దీని రేటు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో. మనం ఎక్కువగా ఒక టన్ను కానీ పండించామంటే 0 గ్రాముల్లో దీనికి ప్రాసెస్ చేసే యూనిట్ ఉందండి. ఆ 0 గ్రాముల టన్ను కాదు, మీరు 5 టన్నులు పట్టుకెళ్తే ఒక రోజున పట్టుకెళ్ళినా తీసుకుంటాడు. దీనికి టెక్నిక్ ఏంటంటే కోసేటప్పుడు చాలామంది అనుకుంటారంటే ముళ్ళు గుచ్చుకుంటాయి ఇలాగ అనుకుంటారు. కాదు, ఇది డొంకిని లాంటిది పెట్టి ఒక హుక్కు లాంటిది పెట్టి కర్రకి మనం ముగ్గిన తర్వాత ఒక ఊపితే మొత్తం కాయలు రాలిపోతాయండి. కింద అప్పుడు బరకం వేసుకుని అంచులు ఎత్తుకుంటే సులువుగా అయిపోద్ది. అంతేగాని ఇప్పుడు ఈ ముళ్ళులో పెట్టి తీయటం అంటే 1-2 కాయలు కాసినప్పుడు తీస్తారు. కానీ వందలు వేలు ఒక్కొక్క చెట్టు 2 కేజీలు 3 కేజీలు కాసి గుణం ఉందండి. నెక్స్ట్ మాకు ఒక టన్ను తీస్తామండి. తర్వాత 2026కి 2 నుంచి 3 టన్నులు కాయలు వస్తాయండి. దీన్ని సాంప్రదాయ పద్ధతి కాకుండా కెమికల్ ఫెర్టిలైజర్ వాడకపోతే మనం అనుకున్న దిగుబడి కొబ్బరిలో చూడలేమండి. ఎందుకంటే యూరియా ఒక కేజీ రికమెండేషన్ అండి. హార్టికల్చర్ మన అంబాజీపేట రీసెర్చ్ చేసిన వారు మనకి కేజీ యూరియా అంటారు. కేజీ యూరియా కావాలంటే 100 కేజీల పంట కావాలండి. 100 కేజీల పంట ఈ రోజుల్లో వేయాలంటే చాలా శ్రమ, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అది పట్టురావడం ఒక వంతు అయితే వేయడం ఇంకొక డబల్ ఖర్చుతో అయిపోతుందండి. కూలి పనులు పెరిగిపోయింది దాని మీద. చేత ఏంటంటే వేయొచ్చు పెంట. ఎంత చెట్టుకొచ్చి ఒక 20 కేజీలు 25 కేజీలు డిసెంబర్ నవంబర్లో వేస్తామండి. ఆ పెంట కూడా మేము సొంతంగా మా కొబ్బరాకు, డొక్క, కమ్మ ఇందులో వచ్చిన వ్యర్థాలన్నీ కూడా ప్రతి ఎకరానికి 2 గోతులు తవ్వి ఆ గోతుల్లో వేసి దాని మీద కాస్త సూపర్ కానీ ట్రైకోడర్మా కానీ జల్లి అలాగా ఒక సంవత్సరం నడపడుతుంది పెంట తయారవడానికి. కానీ ఏ విధమైన ఖర్చు లేదండి. ఏ మిషన్ వాడక్కర్లేదు. ఆ గోతులో ఉంటుంది. ఆ గొయ్య 2 విధాలుగా పనిచేస్తుంది. మనకి ఇంకుడు గుంట కింద పనిచేస్తుంది, కంపోస్ట్ గోతు కింద కూడా పనిచేస్తుంది. జేసీబీతో తీయడం జరుగుతుంది. పెంట కూడా జేసీబీతో తీయం. గొయ్యి కూడా తవ్వినప్పుడు అందులో వచ్చిన మట్టితోటి ఎకరంలో ఉన్న పల్లాలు, దారులు, ట్రాక్టర్ వెళ్ళడానికి దారులు, ఇప్పుడు మనం యజమాని పద్ధతులు చూసుకోవడానికి దారులు ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఆ మట్టి వేరేగా ఎక్కడికి తోలమండి. వీక్గా ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి వేయటం, లేకపోతే దారుల కింద ఏర్పరచుకోవడానికే వాడుకుంటాం మట్టి. ఇది అన్ని రకాల విటమిన్స్, అన్ని రకాల ఎక్కువగా పొటాషియం ఉంటుంది కొబ్బరాకులోని, కమ్మలోని. అందులో కుళ్ళబెట్టి వేయటం వల్ల మేము ఆల్రెడీ వర్మ్స్ కూడా అందులో వేయటం జరుగుతుంది. పూర్తిగా వర్మీ కంపోస్ట్లో తయారైపోతుంది సంవత్సరం అయ్యేటప్పటికి ఏ విధమైన పెట్టుబడి లేకుండా. అది కూడా పెంట ఇప్పుడు ఎకరానికి 2 ట్రక్కులు చొప్పున ఎకరానికి 3 ట్రక్కులు చొప్పున వచ్చిందండి. ఇంచుమించుగా 60 ట్రక్కులు వచ్చింది మాకు పెంట.
అది బయట కొనాలంటే 1,20,000 అవుతుందని జేసీబీ లోడింగ్ తోటి రావాలంటే మా ట్రాక్టర్ బయట ట్రాక్టర్ పెట్టి 2 ట్రాక్టర్ తోటి జేసీబీ పెట్టి తోలడం జరిగింది. అది అయినా కూడా మనకి కెమికల్ ఫెర్టిలైజర్ వేయాలి. అది కూడా మామూలుగా పెంటలాగా వేయండి. దాంట్లో ఎజోస్పర్లము, పాస్ఫోబ్యాక్టీరియా, పొటాషియం మొబలైజరు, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ మిక్స్ చేసి బెల్లంతో కలిపి బ్యాక్టీరియా పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత మాత్రమే కంపోస్టు పవర్ టిల్లర్ తోటి బేసిన్ ఇప్పుడు 2 మీటర్స్ బేసిన్ కొట్టి వేయటం జరుగుతుంది. వర్షాకాలంలో కూడా బేసిన్లు చేస్తాం అవకాశం ఉంటే. అవకాశం లేనప్పుడు 4 పాకెట్స్ కింద తీసి 15 సెంటీమీటర్ల లోతు సూపర్ కొత్తగా వచ్చిందండి. ఇది గ్రోమర్లో కొత్తగా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు గ్రో ప్లస్ అని. అందులో మనకు బెనిఫిట్ ఏంటంటే జింకు బోరాన్ మిక్స్ అయి ఉంటుంది. 2% జింకు 2% బోరాన్ ఉంది. గ్రో ప్లస్ ఒక కేజీ చెట్టుకి 1 కేజీ యూరియా, 1 కేజీ పొటాషు, 1/2 కేజీ 10-26, 1/2 కేజీ డిఏపి, 10-26, 1/2 కేజీ. అసలు ఇప్పుడు డిఏపి వాడేవాళ్ళు అది చాలా స్లోగా అందడం వల్ల చెట్టు మాత్రం సంవత్సరం పొడికి మంచి కాపు మంచి నిలకడగా ఉంటుంది. కానీ స్పీడ్గా రావాలంటే 10-26 వేస్తే బాగా స్పీడ్గా వస్తుందని ఇది ఒక 1/2 కేజీ అది ఒక 1/2 కేజీ చేయడం జరిగింది. దీంతోపాటు 30 గ్రాములు గుళికలు కూడా ఇస్తున్నాం, ఫ్యూరాన్ 3G గుళికలు ప్రతి సంవత్సరం. అది ఆకు తేలిని కానీ తెల్ల నల్లిని కానీ నల్లిని కానీ అన్నిటిని కంట్రోల్ చేయడమే కాకుండా ఆ ఫ్యూరాన్ 3G గుళికలు వేయడం వల్ల ఈ రూట్స్ మీద నెమటోడ్స్ లేకుండా చేస్తుంది. అంచేత చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి నా చెట్లు. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఆకులు డ్యామేజ్ అయిపోతున్నాయి. ఆకు తేలి తిని తెల్లనల్లి వచ్చి వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. అది పాయిజన్ లేయర్ వల్ల అది మాకు 1 ఎకరాన్ 10 నెమ్మలు పెట్టడం అంటే అది అసాధ్యమైన పని. ఆ వేరు పెన్సిల్ మందం వేరు తీసి పెట్టడం అంటే మందు కంటే 10 రెట్లు కూల్ అవుతుంది మనకి. అంచేత ఇది ఫెర్టిలైజర్లో కలిపించేస్తున్నాం. చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఆకు తేలి కానీ తెల్లనల్లి కానీ నా తోటలో మీరు చూడొచ్చు. మామూలు ఇరియోఫిట్ నల్లి కూడా చాలా అతి తక్కువగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉద్యానవన వ్యవసాయ కళాశాలల్లో సంబంధిత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను రామారావు వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకువచ్చి వ్యవసాయ క్షేత్రంలో సాగుతున్న ఉద్యాన పంటలను గురించి, సాగు చేస్తున్న సాగు విధానాల గురించి విద్యార్థులకు వివరిస్తే రాబో తరాల వారు కూడా రామారావు సాగు చేస్తున్న సాగు విధానాలలో వ్యవసాయం చేస్తూ ఎటువంటి సమస్యలు లేకుండా నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ మంచి ఆదాయాలు సాధించడంలో శ్రీ కోట్ల వెంకట శ్రీరామారావు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటు న్యాయవాదులు అటు కక్షిదారులు ముమ్మిడివరం ప్రాంతంలో న్యాయస్థానం లేక పడుతున్న ఇబ్బందులను గమనించి అప్పటి న్యాయశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారితో పోరాడి ముమ్మిడివరం ప్రాంతానికి కోర్టును తీసుకొచ్చిన ఘనత శ్రీ గోపాలకృష్ణ గారిది. అయితే కోనసీమ ప్రాంతంలో ఏ రైతుకి అన్యాయం జరిగినా ముందుండి పోరాడే వ్యక్తిత్వం గల మనిషిగా, కోట్ల గోపాలకృష్ణ తనయుడిగా కోట్ల వెంకట శ్రీరామారావు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి సన్యాసయ్య నాయుడు గారు బ్రిటిష్ అధికారుల మనసులో చోటు సంపాదించి అప్పటి బ్రిటిష్ అధికారుల చేత కీర్తి ప్రతిష్టలతో కొనియాడితే సన్యాసయ్య నాయుడు గారి కుమారుడు గోపాలకృష్ణ గారు తన న్యాయవాద ప్రతిభతో ఎంతో మందికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించి కోనసీమ ప్రాంత ప్రజల మనసుల్లో చోటు సంపాదించగా, తాతకు తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా వేలాది మంది రైతుల గుండెల్లో చోటు సంపాదించుకున్న శ్రీ కోట్ల వెంకట శ్రీరామారావుని జాతీయ స్థాయిలో పేరుగాంచిన అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం వారు 6 దశాబ్దాల పండుగ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ కొబ్బరి రైతుగా సన్మానించడం ఆయన కృషికి తగ్గ గౌరవంగా భావిద్దాం.